పెట్టుబడి అంతా నష్టపోయాను. ఈ ఫస్ట్ గవర్నమెంట్ ఇస్తుందో లేదా మున్సిపాలిటీ ఇస్తుందో నాకు ఏదో ఒకటి చెప్పాలా. కడప జిల్లా ప్రొద్దుటూరులో 33 లక్షల మోసం చేసి కత్తితో బెదిరించి నగదు దోచుకున్న 5 అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు 2వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసానికి పాల్పడిన ఈ ముఠా వద్ద నుంచి 8.50 లక్షల నగదు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిందితులను ఏఎస్పీ విభుకృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో పట్టుకుని బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Alias Basha, alias Vinod, and 4 others who have been arrested. The brief of the case is that the complainant was promised that he'll get around 50 lakhs in his bank account if he gave 33 lakhs in cash. So when the complainant believed this, and when he was lured to the spot, the accused threatened him, extorted the money and ran away. CI Garu Vamsinath and SI Garu Raghavendra Reddy got information that the accused are assembling at a point to distribute the proceeds of crime. So basically, once they lure the victim saying that you give me this much money in cash, we'll give you at least double the money in your bank account. So in this particular case, the victim was promised around 33 lakhs, saying that victim was asked to give 33 lakhs in cash, saying that 50 lakhs will be promised in his account. The victim gives this money, which is put in a bag like this. Look at this suitcase. Idilo rendu parts undi. అతని బ్యాగ్ లోంచి మీ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాగ్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇట్లా బ్యాగ్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేస్తారు. మీరు మీ అమౌంట్ తీసుకుని వెళ్ళిపోండి, ఈవినింగ్ బ్యాంక్ దగ్గరకు రండి అని చెప్పి అతనికి తీసి మీరు మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తారు. ఇస్తే అతను ఆల్రెడీ లాక్ ఉంటుంది కాబట్టి అతని దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకొని అతని ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే ఇంకా టైం అవుతుంది, ఇంకా నాకు ఆన్లైన్ రాలేదు, సరే నా డబ్బులైనా ఉన్నాయని చెప్పి ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లాగా